ఖమ్మం జిల్లా తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పసికంత మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తున్నారు. డెలివరీకి వచ్చిన గర్భిణి పట్ల స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫోన్లో రీల్స్ చూస్తూ డెలివరీ సమయంలో పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. బేబీతో పాటు తల్లి ప్రాణం కూడా పోతుందనడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. G2 కేసుని అంటే G1 వచ్చేసి ప్రీవియస్ నార్మల్ డెలివరీ అయింది కాబట్టి మన హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీస్ మనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అట్లా ప్రతి నెల కూడా మనం నార్మల్ డెలివరీస్ మనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనం దాదాపు మంచిగా 40 నుంచి 50 దాకా డెలివరీలు ఈ సంవత్సరం జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 20 టచ్ అయ్యాయి డెలివరీస్. సో ఈ కేసుకి సంబంధించి వచ్చేసి తను మా దగ్గరికి 11:30 టైంలో అడ్మిట్ అయింది. ఓన్లీ జస్ట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి మాకు అడ్మిట్ అయితే మేము ఆ రిపోర్ట్స్ ప్రకారం చూసి అన్ని రిపోర్ట్స్ చూసి స్టాఫ్ నర్సు కానీ నేను కానీ టీవీ చేయడం జరిగింది. టైం పడుతుందని చెప్పడం జరిగింది. అంటే ఏ డెలివరీ అయినా కూడా చేస్తున్నప్పుడు మనకి జనరల్గా టైం పడుతుంది. ఒకేసారి వచ్చి డెలివరీ అయితే కాదు. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. కాబట్టి చిన్నగా లోపల ఉన్న బేబీ బయటికి రావడానికి ద్వారం నేర్చుకొని బయటికి రావాలి. కాబట్టి అదొక ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్లో ప్రకారంగా తను స్టేబుల్గా ఉంది, మంచిగా ఉంది, అంతా ఫైన్ మంచిగా జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు తనని చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత తను ఫుడ్ తీసుకుంది, చిన్న ఎక్సర్సైజెస్ అటు ఇటు నడవడం జరుగుతుంది. తను నడవడం రైట్. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, వైద్యుల నిర్లక్ష్యంతో అయితే పసికందు మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే తల్లాడలో వైద్యుల నిర్లక్ష్యంతో అయితే ఒక పసికందు అయితే బలైన ఘటన అయితే కలకలం రేపుతుంది. ఏదైతే నిన్న సాయంత్రం 10 గంటల సమయంలో అటు మల్లారం గ్రామానికి చెందినటువంటి గర్భిణి అయిన దరిపల్లి లావణ్య అయితే అటు తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చారు. అయితే అక్కడ ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కనీసం నిర్లక్ష్యంగా వహించడంతో మాత్రం వారంతా కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు, ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు కూడా డెలివరీ చేయకపోవడంతో వారంతా కొంత ఇబ్బంది పడ్డారు. అయితే చివరికి ఎట్టకేలకు పెయిన్స్ రావడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే దరిపల్లి అశోక్ స్టాఫ్ నర్సు కళావతి చెప్పగా ఆమె నిర్లక్ష్యం వహిస్తూ ఆమె సెల్ ఫోన్ లోనే రీల్ చూస్తూ కాలం గడుపుతుందని చెప్పేసి అయితే బాధితురాలి భర్త అయితే చెప్తున్నారు. అయితే అన్నారగూడెం గ్రామంలో పల్లె దవాఖానలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే డాక్టర్ గోపి వచ్చి అప్పటికే డెలివరీ అయితే చేసిన పరిస్థితి ఉంది. అయితే అప్పటికే ఏదైతే ఏఎన్ఎం త్రివేణి, ఆశా వర్కర్లు ఉమా డెలివరీ చేస్తున్న సమయంలోనే యోని నుంచి అంటే బాబు సగం వైపు బయటికి రావడంతో కొంత ఇబ్బంది పడ్డారు. అప్పటికే బాబు చనిపోయారని చెప్పేసి వారైతే కంగారు పడుతూ అటు పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పేసి అయితే వైద్యులు చూపించారు. ఇప్పుడు క్రిటికల్ పరిస్థితిగా మారడంతో వారంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే డాక్టర్ చెప్పడంతో వారంతా కొంత ఆందోళన చెందారు. అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అంటే లావణ్య భర్త ఇప్పుడు ఎలా తీసుకెళ్లాలి, మధ్యలో ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ డాక్టర్లు కూడా నిలదీయడం జరిగింది. అటు అంబులెన్స్ వారికి కూడా ఫోన్ చేస్తే అంబులెన్స్ వారు కూడా వచ్చేసి ఇటు తల్లికి ఇటు పాపకు ప్రాణాపాయం ఉంటది, ఇక్కడే చేయాలని చెప్పేసి అటు వారు కూడా చెప్పి నిర్లక్ష్యంగా చెప్పడంతో వారంతా కొంత ఆవేదన చెందుతూ అక్కడ డాక్టర్లతోనే అంటే డెలివరీ చేయడం జరిగింది. అయితే ఆ డెలివరీ అయిన తర్వాత బాబు అంటే పాప చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే భర్త అశోక్ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే మేము వచ్చే ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు కూడా డెలివరీ చేయకపోవడం వల్లనే తమ పాప చనిపోయిందని చెప్పేసి ఏదైతే ఆవేదన వ్యక్తం చేశాడో దీనికి సంబంధించి ఇప్పటికే అటు పెద్దలు డాక్టర్లతో కూడా మాట్లాడటం జరిగింది. వారంతా కూడా ఇది తప్పిదం జరిగిందని చెప్పేసి భావించిన నేపథ్యంలో వారంతా పెద్దల సమక్షంలో అటు బాధితులతో మాట్లాడి కొంత పరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పడంతో మాత్రం ఈ హాస్పిటల్ వర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే పేషెంట్స్ అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, తమ జబ్బు కోసం కానీ తమకు ఏదన్నా పని కోసం కానీ ఇక్కడికి ఆసుపత్రికి వస్తే మాత్రం కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదని చెప్పేసి అయితే వీరందరికీ కూడా బాధగా నిలబడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే
ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బేబీ చనిపోయినట్లు వారైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ నాయకుల తోడ్పాటుతో మాత్రం అదంతా సద్దుమణిగే ప్రయత్నం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ ఉపేందర్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.